ఏయ్ సార్ పిలుస్తుండు. సంతకం పెట్టు. వీళ్ళెవరు వచ్చారు? చంపింది నువ్వు కాదంట, వాడంట. సంతకం పెట్టు. అది తీసుకోపో. నాన్న ఎక్కడ్రా? రాలేదు కాళీ. అయితే నన్ను ఆ అన్నయ్య బయటికి తీసుకొచ్చింది. కాళీ చరణ్, నువ్వు గీడుండడం కరెక్ట్ కాదు కాళీ. నీ గురించి చాలా విన్నా. కరేకమైన ఎందుకు కొట్టినవో గన్నెవుడు చెంపుండో అన్నీ నాకు ఇరికే. ఉండాల్సింది పోలీస్ స్టేషన్లో కాదు, పబ్లిక్లో ఉండాలా. నువ్వు జనంకి చాలా అవసరం. ఓ ఇంటికాడ అయ్యమ్మ ఎదురు చూస్తుండ్రు. నీకేం అవసరం వచ్చినా నీకు అన్న ఉన్నాడని యాద్ మరొకటి. ఓ పోయిరా. అన్నా ఆ ఖాళీగాన్ని కోడల ప్రభు గారు బయట తీసుకొచ్చినట. ఆడన్నం చంపింది యాద్ మర్చలేదనుకుంటా. ఆడ ఏం పీకలే, ఈడేం పీక్తాడో. నమస్తే. నమస్తే, కూర్చోండి. కాళీ, విజయ కాఫీ పట్టరా. కాళీ, నమస్తే అన్న. ఆ అబ్బాయిని మీరే ఇడిపించినారంట. మీకెంతో రుణపడి ఉన్నాం. బాధ్యత. ఓ మంచి పని చేశానన్న తృప్తి. నమస్తే అమ్మా. కాళీ లాంటుడు ఈ ఊరికి చాలా అవసరం. ఇలాంటి ఒక్కడుంటే చాలు, ఈ ఊరు బాగుపడుతుంది. ఖాళీ ఉండాల్సింది స్టేషన్లో కాదు, జనంలో. మీ ఉద్దేశం ఏందో నాకు అర్థం కావడం లేదు. ఇందులో ఉద్దేశమే ఉంది సార్. ఖాళీ నలుగురిలో ఉండాలా, నలుగురి కోసం బతకాలా. రాబోయే ఎలక్షన్స్లో ఖాళీ నించోవాలా. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. ఇలాంటి విషయాలు మాకు అచ్చిబాటు కావు. ఇందాక మీరేదో నలుగురంటే ఆ నలుగురిలో మేము ఒకరం. మీకు తెలుసో తెలీదో మేము ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను. క్షమించండి.
ఏడున్నా అంతా బాగుండాలి. వస్తానమ్మా, వస్తాను. నమస్తే. అమ్మా నా చెప్పింది నిజమేనా? మనం ఊరోజు వెళ్ళిపోతున్నావా? అవును. నాతో ఎందుకు చెప్పలేదమ్మా? ఇప్పుడు చెప్తాంది కదా. ఇంత తొందరగా ఊరోజు వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముందన్నా? అంటే ఈడుండి ఏం ఉద్ధరిద్దామనే వాళ్ళతో వీళ్ళతో కొట్లాడుతూ నువ్వు ఆ పసిపత్తిలా రౌడీ అవుతావా? అవును, అయితే ఏంటి? ఈ ఆవేశ్వర నా కూతుర్ని పట్టం పెట్టుకుంది. ఈ ఆవేశం వల్ల కాదు నాన్న, మీ మూర్ఖత్వం వల్ల, పనికిరాని మీ చేతగానితనం వల్ల. అయినా ఆ రోజు ఒక్క సంతకం పెట్టుంటే నా చెల్లి బతుకుండేది నాన్న. చంపింది నేను కాదు నాన్న, మీరు. ఏంది గట్లున్నావు? అందరూ కృషి చేసుకుంటుండ్రు. నీ పశుపతి కాబోయే ఎమ్మెల్యేనే కబురొచ్చింది, పార్టీ టికెట్ కన్ఫర్మ్ అయిందని. అందరు కృషి చేసుకుంటుండ్రు. నువ్వేందే నారాజుగున్నావు? చెప్పు, ఏం కావాలి? నా తమ్ముడి చావుకి కారణమైన వాడు పారిపోతున్నాడు. ఆడు అది అమ్మ అయ్యా, నా తమ్ముడి నీకేమేం చేసిందో ఏరికే యాద్ మర్సినవా? యాద్ మర్సినవా? ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. బాగున్నావా? బాగున్నా. నువ్వు? బాగున్నాను. మేము ఊరోజులు వెళ్ళిపోతున్నాం. నేను వస్తా. నేను తీసుకెళ్ళడానికి రాలేదు. మరి నా సంగతి? మీ నాన్న చూసిన సంబంధం చేసుకొని సంతోషంగా ఆనందంగా ఉండవు. ఇప్పుడు ఏదో అన్నావు కదా, మళ్ళీ చెప్తావా? నన్ను మర్చిపో.